అస్సలం వాలేకుమ్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక రాయలసీమ చేపల పులుసు చేస్తున్నానండి. కొన్ని చేపలు అయితే ఫ్రై చేసి పెట్టాను, కొన్ని చేపలు మాత్రము పులుసు పెడుతున్నాను. చూద్దాం ఒకసారి పులుసు ఎలా పెడుతున్నాను అనేది చూపిస్తాను. చూడండి, ఫ్రై జస్ట్ ఇప్పుడే చేశాను, షార్ట్లో పెట్టాను. మీరు చూడాలనుకుంటే సనా హోమ్ నూట్ ఛానల్ చూడండి, షార్ట్లు ఉన్నాయి ఫ్రై చేసినవి. ఇక్కడ మాత్రం నేను టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడైతే కనుక గసగసాలు, మిరియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసాను. కాకపోతే మళ్ళీ మీకు చూపించాలనేసి నేను సపరేట్గా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, మిరియాలు వేసాను, జీలకర్ర వేసాను, గసగసాలు వేసాను, ఎండు కొబ్బరి వేసాను, ఉల్లిపాయ, మొత్తానికి ఇవన్నీ ఫ్రై చేసామని లైట్ ఫ్రై చేసి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి మొత్తానికి నేను మిక్సీ జార్లో వేసేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగము, కసూరి మేథి, కొత్తిమీర చూస్తున్నారు కదా. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టాను రెడీగా. ఇక్కడ 2 టమాటా పండు, 2 మిర్చి తీసుకున్నాను. మొత్తానికి ఇవన్నీ మనము ఒక మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేద్దాము. కొద్దిగా వాటర్ వేసి చూడండి, పేస్ట్ బాగా మెత్తగా అయింది. ఫ్రై చూపిస్తున్నాను, ఎంత బాగున్నాయో ఫ్రై కదా. మా రేయో అక్కడ కేకలేస్తున్నాడు. మా రేయో కోసం మొక్కిస్తున్నాను అనమాట, తినమ్మా అనేసి. తిన్నాడు ఇందాక, మళ్ళీ కావాలంటున్నాడు. వాడుకొకటి వాళ్ళ అన్నయ్యకొకటి ఆల్రెడీ పెట్టాను ఫ్రై చేసి, అలాంటి ముక్కలే పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాతనే మేము తింటాం ఎప్పుడైనా సరే. దానికి 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా పసుపు, రాయలసీమ స్టైల్లో అండి ఇది, కొద్దిగా పసుపు యాడ్ చేశాను. కారం పొడి సరిపోయినట్టుగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడరు, సాల్టు, పులుసుకి సరిపోయినట్టుగా సాల్టు, కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి ఇందులోనే కటింగ్ చేసి వేస్తున్నాను. మొత్తానికి ఒకసారి బాగా ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టాలనేసి ఒక చెంచా తీసుకొని బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకునేది కూడా ఇందులోనే యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టాం కదా, చింతపండు పులుసును కూడా తీసేసి ఆ పులుసును కూడా ఇందులో యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ వేసి మొత్తానికి మసాలాలు ఉన్నాయి కదా, మొత్తానికి ఇలాగ వాటర్ వేసి ఇందులో వేసేద్దాము గిన్నెలో. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్, అంటే నేను ఫ్రై చేశాను ఇందాకే, ఆ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలింది కదా, అందుకనేసి నేను అదే దాంట్లోనే చేపల పులుసు అనేది వండుతాను. ఇప్పుడు టమాటా పండు కూడా మనం మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి మనము పులుసులో వేసామనుకోండి భలేగా ఉంటుందండి. ముక్కలు కట్ చేయకుండా ఇలా పేస్ట్ చేసి చేసామనుకోండి చాలా రుచి అనేది బాగుంటుంది చేపల పులుసు. మా రాయలసీమ స్టైల్లో ఇది నిజంగా, అంటే ఆ రోజు మేము తిన్నాం కదా వండుకొని, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కలుపుతాను స్టార్టింగ్లో, మాటికి కలపకుండా ఒక్కసారి స్టార్టింగ్లోనే ముక్క గట్టిగా ఉంటుంది కదా ఉడకకముందు, అందుకనేసి అన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ మీద అలాగ వదిలేద్దాము. చూడండి గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ప్లేట్ మూసేద్దాము. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. చూస్తున్నారు కదా, మంచి కమ్మటి వాసన వస్తుందండి నిజంగా చేపల పులుసు ఉడుకుతుంటే. పైనుండి కొద్దిగా గ్రానిష్ కోసం కొత్తిమీర. చూస్తున్నారు కదా, చేపల పులుసు చాలా ఈజీ అండి. ఇలా వండామనుకోండి చాలా నీసు వాసన కొద్దిగా తగ్గిపోతుంది. పులుసు కూడా చాలా గ్రేవీ పులుసు ఏమన్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీకు నచ్చినట్టుగా అయితే ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
చూస్తున్నారు కదా. నచ్చినట్టుగా అయితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా.